Happy Diwali! Welcome back to our channel. Before we get started, click the like button and subscribe to the channel. Hey all, welcome back. అందరికీ బిలేటెడ్గా విష్ యూ హ్యాపీ దివాళీ. అక్కడ ఇండియాలో మనకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫెస్టివల్స్ని మార్నింగ్ నుంచే చేసుకుంటాము. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా మార్నింగ్ నుంచే సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ సమ్ టైమ్స్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, అండ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. సో మోస్ట్లీ ఫంక్షన్స్ ఆర్ ఫెస్టివల్స్ ఈవినింగ్ చేసుకుంటాము. లేదు ఇంకా అంతకన్నా బిజీగా ఉంటే వీకెండ్ అనమాట. ఈవినింగ్ మా పాప స్కూల్ నుంచి వచ్చాక నా వర్క్ అయ్యాక దీవాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే పూజ చేసుకొని దీపాలు పెట్టడంతో మొదలుపెట్టాము. నాకు ఇల్లంతా ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టడం ఇష్టం, కానీ ఇక్కడ అంత కుదరదు కదా. అందుకని దేవుడి గదిలోనూ మన ఇంట్లో అక్కడక్కడ స్పేస్ ఉన్న చోట ఫ్రంట్ డోర్ బయట అండ్ ఇంటికి వెనకాల బ్యాక్ యార్డ్లో కూడా కొన్ని పెట్టాము. ఒకవేళ మనకి టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంటే మటుకు దీపాలు పెట్టి మనం బయటికి వెళ్ళకూడదు. సో ఈరోజు ఏంటంటే ఎలాగో ఫుల్ రష్ ఉంటుందని టెంపుల్కి వీకెండ్ వెళ్దాం అనుకున్నాము, అందుకని ఇంట్లో పెట్టాము. ఇంకా క్రాకర్స్ అంటే అన్ని వెరైటీస్ ఇండియాలో లాగా లక్ష్మీ బాంబులు అవి ఇవి దొరకవు, కానీ స్పార్క్లర్స్ అయితే దొరుకుతాయి. అవే తీసుకొచ్చి పెట్టాను. ఎవ్రీ ఇయర్ దీపాలు పెట్టడం, ఈ స్పార్క్లర్స్ ఒక్కటే వెలిగించడం ఇవి చేస్తాను నేను మోస్ట్లీ. అండ్ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాటికి ఇక్కడ పర్మిషన్ ఉండదు. ఒకవేళ మనకి డిఫరెంట్ క్రాకర్స్ దొరికినప్పటికీ కూడా తీసుకొని వచ్చి మనం ఇక్కడ పేల్చలేము, ఎందుకంటే ఆ సౌండ్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ ఆ పర్మిషన్స్ కూడా ఉండవు. ఎవరికైనా మనం నాయిస్ పొల్యూషన్ లేదంటే ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు. అందుకని ఫెస్టివల్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మనం రంగోలీ కానీ, దీవాళీ కానీ, సంక్రాంతి కానీ ఇలా మన చుట్టుపక్కల నైబర్స్ని కన్ఫ్యూజ్. ఒకవేళ వాళ్ళు మనల్ని నాయిస్గా ఫీల్ అయితే మటుకు మనకు ప్రాబ్లమే. అందుకనే చూసి మనం ఏదైనా చేయాలంటే చేసుకోవాలి. ఎక్కువ ఇండియన్స్ ఉన్న చోట ఈ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూస్తే మా పాపే నాయిస్ అంటోంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని చెప్తున్నాను. బట్ స్పార్క్లర్స్కి అయితే ఫస్ట్ నేను ఇనిషియేషన్ తీసుకున్నా. నాకు కూడా చాలా ఇష్టం అవి వెలిగించడము, కాల్చడము. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చిన్న పాప వచ్చింది. తనని చూసుకొని మిగతా వాళ్ళిద్దరూ మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. అందుకే పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరిని చూసుకొని ఒకరు నేర్చుకుంటారు అంటారు కదా, ఇదే అది. సో కొందరికి కొన్ని ఫాస్ట్గా చేయగలుగుతారు పనులు. ఇంకా పిల్లల కోసమని నేను కూడా బయట బాల్కనీలో కాకుండా ఇంట్లో వచ్చి కాల్చడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ భయపడ్డారు, మళ్ళీ సౌండ్ అన్నారు, నాయిస్ అన్నారు. ఇప్పుడు అందరూ కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ అంటున్నారు. సో నాకు కూడా హ్యాపీ అనిపించింది. అందుకే ఉన్నవన్నీ తీసుకొని వెలిగిస్తున్నాను. నేను వెలిగించి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు తిప్పుతున్నారు. ఇంకా బాగానే ఉంది అనుకునే లోపు సౌండ్ వచ్చింది. ఏమైందంటే ఫైర్ అలారం మోగింది. ఇంట్లో కొంచెం మనం వంట ఎక్కువ చేస్తేనే ఫైర్ అలారం వస్తుంది. అలాంటిది ఇంట్లో మేము స్పార్క్లర్స్ వెలిగిస్తే రాదా మరి? ఇవన్నీ మాకు కామనే. బట్ ఎక్కువ మరి పొగ వచ్చి ఏదో ఎక్కువ నాయిస్గానే వచ్చి బయట అలారమ్స్ కూడా మోగాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లము. ఇంట్లోనూ బయట రెండు చోట్ల అలారమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఫెస్టివల్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye, take care and happy holidays.